గోల్డెన్ స్టోరీ టైం. కోనసీమలోని లక్ష్మీపురం అనే అందమైన పల్లెటూరు. పచ్చని కొబ్బరి తోటలు, పెంకుటిళ్లతో ఆ ఊరు కళకళలాడుతూ ఉంటుంది. ఆ ఊరిలో రంగనాయకమ్మ అనే అత్తగారు ఉండేది. ఆమె చిన్న కొడుకు రఘురాం, కోడలు సుమిత్ర అనే ఒక పేద కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ పల్లెటూరి ఇంట్లోనే ఉంటున్నాడు. రఘురాం వ్యవసాయం చేసుకుంటాడు. సుమిత్ర ఎంతో బుద్ధిమంతురాలు, కష్టపడే తత్వం ఉన్న ఇల్లాలు. అత్తగారు ఎన్ని మాటలన్నా, ఎంత కష్టమైనా నవ్వుతూ భరించే గుణమున్నది. రంగనాయకమ్మకు మాత్రం డబ్బున్న వాళ్లంటే మహా ఇష్టం. ఒకరోజు మధ్యాహ్నం పోస్ట్ మ్యాన్ వీరభద్రం సైకిల్ ట్రింగ్ ట్రింగ్ అనిపించుకుంటూ వచ్చి రంగనాయకమ్మ ఇంటి ముందు ఆగాడు. పోస్ట్ మ్యాన్ వీరభద్రం సైకిల్ స్టాండ్ వేసి జేబులో నుంచి ఒక ఉత్తరం తీసి అరుగు మీద కూర్చున్న రంగనాయకమ్మ చేతికి ఇచ్చాడు. రంగనాయకమ్మ గారు, మీ పెద్ద కొడుకు పెద్ద కోడలు గారు విశాఖపట్నం నుంచి పెద్ద ఉత్తరం రాశారండి, తీసుకోండి. అవునా వీరభద్రం, మా పెద్ద కొడుకు శంకర్రావు రాశాడా? ఇటివ్వు. సుమిత్ర, ఓ సుమిత్ర, ఏమే వంటగదిలోనే ఉన్నావా? త్వరగా ఇటు రావే. సుమిత్ర కంగారుగా బయటకొచ్చింది. ఏంటత్తయ్యగారు అంత గట్టిగా పిలుస్తున్నారు? ఏమైనా విశేషాలా? విశేషాలు కావు కోడలా, మన ఇంటికి సాక్షాత్తు లక్ష్మీదేవి వస్తోంది. నా పెద్ద కొడుకు శంకర్రావు, పెద్ద కోడలు లలిత ఈ నెల 25వ తేదీన మన ఊరి జాతర చూడ్డానికి వస్తున్నారు. నా పెద్ద కోడలు పుట్టింటి వాళ్ళు పట్టణంలో పెద్ద కోటీశ్వర్లు, తెలుసు కదా, కార్లలో తిరిగే మహారాజులు వాళ్ళు. అవునా అత్తయ్యగారు? బావగారు తోటికోళ్ళు గారు వస్తున్నారా? చాలా మంచి వార్త. నేను ఇప్పుడే వెళ్ళి ఇల్లంతా శుభ్రంగా సర్దుతాను. వాళ్లకు ఏ లోటు రాకుండా చూసుకుందాం. ఆగు సుమిత్ర, తొందరపడకు. కింద నా పెద్ద కోడలు లలిత ఏం రాయించిందో విన్నావా? మేము సిటీలో పెద్ద మేడల్లో ఏసీ గదుల్లో ఉండేవాళ్ళం. మీ పల్లెటూరి వాతావరణం, దోమలు దుమ్ము మాకు అస్సలు పడదు. కాబట్టి మాకు తగినట్లుగా ఏర్పాట్లు చేయండి అని రాసింది. నువ్వేమో పూరి గుడిసెలాంటి పేద ఇంటి నుంచి వచ్చావు. నీకు సిటీ వాళ్ల పెద్ద పెద్ద మర్యాదలు ఏం తెలుస్తాయి? ఏది పాడు చేయకుండా నేను చెప్పినట్టు విను. సుమిత్ర మనసు చివుక్కుమన్న చిరునవ్వుతోనే బదులిచ్చింది. నాకేం తెలియకపోయినా మీరు చెప్తే నేర్చుకుంటాను కదా అత్తయ్యగారు. మన పరిస్థితి, మన ఇల్లు వాళ్లకు తెలియంది కాదు కదా. మన స్థాయికి తగ్గట్టు వాళ్లకు మనసారా మర్యాద చేద్దాం. మరుసటి రోజు ఉదయం 6 గంటలు రైలు దిగిన పెద్ద కొడుకు శంకర్రావు, పెద్ద కోడలు లలిత ఎంతో ఆడంబరంగా చేతిలో ఖరీదైన సూట్ కేసులు పట్టుకుని స్టేషన్లో దిగారు. లలిత మెడలో భారీ బంగారు నగలు ఉన్నాయి. వాళ్లను తీసుకురావడానికి తమ్ముడు రఘురాం ఎడ్లబండి కట్టుకుని స్టేషన్కి వచ్చాడు. బండిని చూసి లలిత ముఖం చిట్లించింది. అన్నయ్య, వదినగారు బాగున్నారా? రండి. ఏంటి మరిది ఇది? మమ్మల్ని తీసుకెళ్లడానికి కనీసం ఒక కారు కూడా తేలేకపోయారా? ఈ ఎడ్లబండి ఎక్కాలా నేను? లలిత అయిష్టంగానే బండి ఎక్కి కూర్చుంది. బండి మట్టు రోడ్డు మీద కుదుపులతో వెళ్తుంటే ఆమెకు చిరాకు పెరుగుతోంది. చీచీ, ఈ పేడ వాసన ఏంటండి బాబు, భరించలేకపోతున్నాను. ఈ దుమ్ముకి నా ఖరీదైన పట్టుచీర పాడైపోతుంది. మా పుట్టింట్లో అయితే నేను అడుగు తీసి అడుగు పెడితే ఏసీ కారు సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ ఈ నరకం ఏంటి దేవుడా? వదినా, పల్లెటూరు అన్నాక ఆ మాత్రం మట్టి వాసన, పశువుల వాసన సహజం. కాసేపట్లో ఇల్లు వచ్చేస్తుందిలే. మీకు ఎలాగో ఆ బురద పేడ అలవాటే కదా మరిది. నీ భార్య కూడా పూరి గుడిసెల నుంచే వచ్చింది కదా. మీ ఇద్దరికి ఇది స్వర్గంలాగానే ఉంటుందిలే. ఆ మాటలకు రఘురాం బాధపడ్డా మౌనంగా బండి తోలుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. బండి ఇంటి ముందు ఆగింది. రంగనాయకమ్మ ఎంతో మురిపంగా హారతి పళ్లెంతో ఎదురొచ్చింది. రండి బాబు, రా తల్లి లలిత, మీ రాకతో మా ఇల్లు ఇంద్రభవనంలా మారిపోయింది. లోపలికి రండి. హారతి తీసుకున్న తర్వాత సుమిత్ర వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి ఇత్తడి చెంబుతో నీళ్లు పట్టుకుని వినయంగా నిలబడింది. నమస్కారం బావుగారు. అక్కయ్య, ఇవిగోండి నీళ్లు. లలిత సుమిత్ర వైపు కనీసం చూడలేదు. ఆమె చేతిలో ఉన్న చెంబును చూసి చులకనగా నవ్వింది. నాకు ఈ చెంబు నీళ్లు, బావి నీళ్లు పడవు సుమిత్ర. మా పట్టణంలో మేము ఫిల్టర్ చేసిన మినరల్ వాటర్ మాత్రమే వాడతాము. నా బ్యాగులో నా మినరల్ బాటిల్ ఉంది. నేను దాంతోనే కాళ్ళు కడుక్కుంటాను. నువ్వు పక్కకు వెళ్ళు అని సుమిత్రను అవమానించి నేరుగా ఇంట్లోకి నడిచింది. ఇల్లు చూసి ముఖం మరింత మార్చుకుంది. అత్తయ్యగారు, ఏంటి ఇల్లు? పైకప్పు పెంకులు నల్లగా మాడిపోయేలా ఉన్నాయి. నేల మీద మట్టి ఏంటి? మా సిటీలో అయితే మార్బుల్ ఫ్లోరింగ్ ఉంటుంది. ఇక్కడ నడిస్తే నా కాళ్లకు పగళ్ళు వస్తాయేమో. అసలు ఇంట్లో ఏసీ, ఫ్యాన్ అయినా ఉందా లేదా?
ఈ ఏసీ ఎక్కడుంటుంది తల్లి, ఇది పల్లెటూరు కదా. మీకోసం గదిలో కొత్త సీలింగ్ ఫ్యాన్ వేయించాను. ఫ్యానా? నా వల్ల కాదు, ఏదో 3 రోజులు జాతర చూసి వెళ్ళిపోదామని వచ్చాను. ఇక్కడ బతకడం చాలా కష్టం. సుమిత్ర ఇదంతా మౌనంగా చూస్తూ వాళ్ల లగేజీని గదిలోకి తీసుకెళ్లి పెట్టింది. మధ్యాహ్నం భోజనాల సమయం. పట్టణం నుంచి వచ్చిన వాళ్ల కోసం సుమిత్ర వంటగదిలో ఉక్కబోతను భరిస్తూ రకరకాల పల్లెటూరి వంటలు, చేపల పులుసు, నాటుకోడి కూర, గారెలు ఎంతో ప్రేమగా వండింది. హాల్లో కింద చాపలు వేసి పల్చటి అరిటాకులు పరిచి అందరికీ భోజనం వడ్డించడానికి సిద్ధమైంది. లలిత హాల్లోకి వచ్చి ఆ చాపలను చూసి, నేల మీద కూర్చుని తినాలా? అత్తయ్యగారు, మీ ఇంట్లో కనీసం ఒక డైనింగ్ టేబుల్ కూడా లేదా? పల్లెటూళ్లలో కింద కూర్చుని అరిటాకులు తినడమే ఆచారం తల్లి, కాస్త సర్దుకోమ్మా. లలిత కష్టపడుతూ కింద కూర్చుంది. సుమిత్ర ప్రేమగా నాటుకోడి కూర వడ్డించింది. లలిత దాన్ని చూసి ముక్కు మూసుకుంది. ఏంటి సుమిత్ర ఇది? కూరలో ఇంత నూనె, ఇంత కారం వేసావేంటి? పేదవాళ్ల ఇళ్లల్లో నూనెలు, మసాలాలు ఇలాగే వాడతారా ఏంటి? మేం సిటీలో క్యాలరీస్ చూసుకుని డైట్ ఫుడ్ తింటాం. ఈ పల్లెటూరి వంటలు తింటే నా ఆరోగ్యం పాడవుతుంది. అయినా నీకు వంట చేయడం రాకపోతే చెప్పు, నేను మా సిటీ కుక్కి ఫోన్ చేసి వంట ఎలా చేయాలో అడిగి చెబుతాను. అందరి ముందు లలిత చేసిన ఆ అవమానానికి సుమిత్ర కళ్ళు చెమగిల్లాయి. కాని గొడవ ఎందుకని బాధను దిగమింగుకుంది. పల్లెటూరి వంటలు కొంచెం ఘాటుగానే ఉంటాయక్క. రేపటి నుంచి మీకు తగ్గట్టుగాని నూనె తగ్గించి వండుతానులేండి. అవునే సుమిత్ర, లలిత మహారాజుల బిడ్డ, వాళ్ళు తినేవి వేరు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని తను ఒత్తాసు పలికింది. వాళ్ళు వచ్చిన 2వ రోజు మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకుంది. కోనసీమను ఉక్కిరి బిక్కిరి చేసేలా భారీ తుఫాను మొదలైంది. కుండపోత వర్షం, భయంకరమైన ఈదురుగాలులు, చెట్లు విరిగిపడ్డాయి. ఆ వాన దెబ్బకు కరెంటు స్తంభాలు పడిపోయి ఊరంతా అంధకారంలో మునిగిపోయింది. రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. రాత్రి 8 గంటలు. ఇంట్లో కరెంటు లేదు. దీపం వెలుగులో అందరూ కూర్చున్నారు. లలిత ఉక్కబోతతో, దోమల కుట్లతో విలువిలలాడుతోంది. కరెంటు లేకపోవడంతో ఫ్యాన్ తిరగడం లేదు. అబ్బా, ఏంటండి ఉక్కబోత? చెమటలు కారిపోతున్నాయి. ఈ దోమలు నన్ను తినేస్తున్నాయి. నా వల్ల కాదు. ఏమండి, ఈ నిమిషమే మనం వైజాగ్ వెళ్ళిపోదాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు లలిత. బయట భయంకరమైన తుఫాను, గోదావరి పొంగి బ్రిడ్జిలు మునిగిపోయాయట. సిటీకి వెళ్లే రైళ్లు, బస్సులు అన్నీ వారం రోజుల పాటు రద్దు చేశారు. కరెంటు కూడా ఇప్పట్లో రాదట. మనం ఎక్కడే ఇరుక్కుపోయాం. ఆ మాట వినగానే లలిత తల పట్టుకుంది. అయ్యో భగవంతుడా, నేను ఈ పల్లెటూరు నరకలో వారం రోజులు ఉండాలా అని గగ్గోలు పెట్టింది. మరుసటి రోజు ఉదయం వర్షం పడుతూనే ఉంది. ఇంట్లో కరెంటు లేదు. మోటారు పనిచేయకపోవడంతో కుళాయిల్లో నీళ్లు రావడం ఆగిపోయాయి. రంగనాయకమ్మకు చలికి కీళ్ల నొప్పులు ఎక్కువై మంచం మీద ఉండిపోయింది. రఘురాం పొలం పనుల కోసం వర్షంలోనే వెళ్ళాడు. ఇంట్లో అంట్లు గుట్టలుగా పడి ఉన్నాయి. నీళ్లు లేవు. సుమిత్రకు నిన్న జరిగిన అవమానం గుర్తొచ్చింది. ఎప్పుడూ భరించే పేద కోడలు ఈరోజు ధనవంతుల అహంకారాన్ని దించాలని నిర్ణయించుకుంది. ఆమె లోపలికి వెళ్లి లలిత, శంకర్రావులను నిద్రలేపింది. బావగారు, తోటికోళ్లుగారు, కొంచెం ఇలా బయటకు వస్తారా? లలిత కళ్ళు నులుముకుంటూ చిరాగ్గా బయటకొచ్చింది. ఏంటి సుమిత్ర ఈ గోల? దోమల వల్ల రాత్రంతా నిద్రలేదు. మళ్ళీ పొద్దున్నే లేపావు. ఏం చేస్తాం అక్కగారు, ఇది పల్లెటూరు కదా, ఏసీలు ఉండవు, పైగా కరెంటు లేదు. కాబట్టి కుళాయిల్లో నీళ్లు రావడం లేదు. అత్తయ్యగారికి కీళ్ల నొప్పులు. ఇప్పుడు ఈ ఇంట్లో పనులన్నీ మనమే చేసుకోవాలి. రండి, ఇద్దరం కలిసి పని చేద్దాం. పనా? నేను నా జీవితంలో ఒక గ్లాసు కడిగి ఎరగను. మా ఇంట్లో 5గురు పనివాళ్ళు ఉంటారు. ఇది సిటీ కాదు కదా అక్కయ్య. మీరు జాతర చూడ్డానికి, పల్లెటూరు జీవితం ఆస్వాదించడానికి వచ్చారు కదా. ఇవే అసలైన పల్లెటూరి పనులు. రండి, మీ సిటీ డైట్, జిమ్ ఇక్కడ అవసరం లేదు. ఈ పనులు చేస్తే అవే మంచి వ్యాయామం. సుమిత్ర లలిత చేతిలో ఒక చీపురు, పెరట్లో అంట్ల గిన్నెలు పెట్టింది. మీరు ఆ అంట్లు తోమి ఇల్లు ఊడవండి, నేను వంట చేస్తాను. పనులు అవ్వకపోతే ఇవాళ భోజనాలుండవు. లలిత చేసేదేమీ లేక ఏడుస్తూ చీపురు పట్టుకుని ఇల్లు ఊడవడం, బూడిదతో అంట్లు తోమడం మొదలుపెట్టింది. ఆమె పడుతున్న అవస్థ చూసి సుమిత్ర లోపల నవ్వుకుంది. ఇంతలో శంకర్రావు హాల్లోకి వచ్చాడు. బావగారు, మీరు కూడా ఖాళీగా ఉంటే ఎలా? కుళాయిల్లో నీళ్లు లేవు కదా. ఆ వీధి చివర ఉన్న బావి దగ్గరకు వెళ్ళి ఒక 2 బిందెలు నీళ్లు తోడుకొని తీసుకుని రండి.
అలాగే పొయ్యి వెలిగించడానికి వెనక పెరట్లో ఉన్న కట్టెలు కొట్టి తీసుకురండి. సుమిత్ర, నేను పెద్ద ఆఫీసర్ని. నేను వెళ్ళి బావిలో నీళ్లు తోడటమా? ఆఫీసర్ అయితే ఏంటి బావగారు, ఆకలికి ఆఫీసరు పేదవాడు అనే తేడా ఉండదు కదా. కట్టెలు కొట్టకపోతే పొయ్యి వెలగదు, నీళ్లు తేకపోతే వంట అవ్వదు. మీకు అన్నం కావాలంటే ఆ పని చేయాల్సిందే. శంకర్రావు గత్యంతరం లేక భార్య లలిత అంట్లు తోముతుండడం చూసి తాను కూడా ప్యాంటు పైకి మడుచుకుని బావి దగ్గరకు బిందులు పట్టుకుని వెళ్ళాడు. చేతులు బొబ్బలెక్కేలా కట్టెలు కొట్టాడు. అలా 3 రోజులు గడిచాయి. తుఫాను తగ్గుముఖం పట్టలేదు. ఆ 3 రోజులు లలిత, శంకర్రావు ఇద్దరూ సుమిత్రతో పాటు ఇంట్లో బావినీళ్లు తోడడం, పిండి రుబ్బడం, ఇల్లు ఊడవడం లాంటి కష్టమైన పనులన్నీ చేశారు. వాళ్ల ఒళ్ళు హోనమైపోయింది. కీళ్ల నొప్పులు పుట్టాయి. 3వ రోజు మధ్యాహ్నం సుమిత్ర పొయ్యి మీద వేడివేడిగా అన్నం, గోంగూర పచ్చడి, ఆమ్లెట్ వేసి తెచ్చింది. పనులు చేసి అలసిపోయి విపరీతమైన ఆకలితో ఉన్న లలిత, శంకర్రావు కింద చాపల మీద కూర్చొని ఆబగా తినడం మొదలుపెట్టారు. లలిత అన్నంలో గోంగూర పచ్చడి కలుపుకొని తింటూ మైమరిచిపోయింది. అబ్బా సుమిత్ర, ఏంటిది ఇంత రుచిగా ఉందేంటి? నా జీవితంలో నేను ఎప్పుడు ఇంత కమ్మటి భోజనం తినలేదు. ఇది అమృతలా ఉంది. సుచిత్ర చిరునవ్వు నవ్వింది. అది నా చేతి వంట రుచి కాదు అక్కగారు, అది కష్టం విలువ. మీరు ఏసీ గదిలో కూర్చుని తిన్నప్పుడు ఏ వంట రుచిగా అనిపించదు. కానీ ఉదయం నుంచి నీళ్లు తోడి, కట్టెలు కొట్టి, అంట్లు తోమి, ఒళ్ళు అలసిపోయి ఆకలితో ఉన్నప్పుడు ఈ గోంగూర పచ్చడి కూడా అమృతంలాగే ఉంటుంది. పేదవాళ్లు ఎందుకు అంత ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారో ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ మాటలకు లలిత, శంకర్రావు ఇద్దరూ నిశ్చేష్టులయ్యారు. వాళ్ల కళ్ళు తెరుచుకున్నాయి. తాము సిటీలో అనుభవించే సుఖాల వెనుక ఎలాంటి కష్టం లేదని, అందుకే తాము ఎప్పుడూ అసంతృప్తితో ఉన్నామని వాళ్ళకు అర్థమైంది. లలిత కళ్లలో నీళ్లు తిరిగాయి. చేతులు కడుక్కొని సుమిత్ర దగ్గరికి వచ్చి, నన్ను క్షమించు సుమిత్ర. నేను డబ్బు గర్వంతో కళ్ళు మూసుకుపోయి మొదటి రోజు నిన్ను ఎంతో చులకన చేసి మాట్లాడాను. పేదరికలో ఉన్నావని అవమానించాను. కానీ ఈ 3 రోజులు నేను పడిన కష్టం, నా ఆకలి నాకు జీవితం అంటే ఏంటో నేర్పించాయి. కరెంటు లేకపోయినా పనులు చేసుకుంటూ నువ్వు రోజు ఎలా నవ్వుతూ బతుకుతున్నావో చూసి నాకే ఆశ్చర్యంగా ఉంది. నిజమైన ఆస్తి నీ దగ్గరే ఉంది సుమిత్ర. మా సిటీ ఆడంబరం దీని ముందు ఏ పాటిది? శంకర్రావు కూడా తమ్ముడు రఘురాంతో, నిజంరా తమ్ముడు, నీ భార్య అన్నట్టు కష్టపడితేనే కడుపు నిండా భోజనం రుచిగా అనిపిస్తుంది. మంచం మీద నుంచి ఇదంతా వింటున్న రంగనాయకమ్మకు కూడా తన తప్పు అర్థమైంది. నన్ను కూడా క్షమించుకోడలా. పెద్ద కోడలు డబ్బున్నది కదా అని నీ మనసును గాయపరిచాను. కానీ కష్టకాలంలో ఇంటిని, కుటుంబాన్ని నిలబెట్టింది నువ్వే తల్లి. వర్షం తగ్గింది. సిటీకి వెళ్లడానికి రైళ్లు ప్రారంభమయ్యాయి. లలిత, శంకర్రావు తిరిగి వెళ్తూ సుమిత్రను ఎంతో ఆప్యాయంగా కౌగలించుకుని పల్లెటూరి ప్రేమను, కష్టం విలువను తమతో పాటు నగరానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత నుంచి ఆ పేద కోడలని వాళ్లు తమ తోడబుట్టిన చెల్లిలా చూసుకున్నారు. గోదావరి నది సముద్రంలో కలిసే అంతర్వేది అనే పల్లెటూరు. ఆ ఊరిలో ఉదయాన్నే పడవలు వేసుకుని సముద్రంలోకి వెళ్లే జాలర్ల సందడి అంతా ఇంతా కాదు. ఆ ఊళ్ళో రామయ్య అనే ఒక పేద జాలరి ఉండేవాడు. పాపం రామయ్యకు గుండె నిండా దయ ఉంది కాని వలలో పడ్డానికి అదృష్టం లేదు. మిగతా జాలర్లకు పెద్ద పెద్ద పులసలు, కొరమీనులు పడుతుంటే రామయ్య వలలో మాత్రం చిన్న చిన్న ముళ్ళ చేపలు, పీతలు మాత్రమే పడేవి. ఉదయాన్నే రామయ్య చేపలు పట్టడానికి సిద్ధమవుతున్నాడు. సత్తమ్మ ఒక మట్టి గిన్నెలో చల్లటి గంజినీళ్లు, పక్కన ఒక పచ్చి ఉల్లిపాయ తీసుకుని విసుక్కుంటూ బయటకు వస్తుంది. సత్తమ్మ గిన్నెను అరుగుమీద దబ్బున పెడుతూ, ఏవండి ఓ మహారాజుగారు, ఈ గంజినీళ్లు తాగి మీ వేటకు బయలుదేరండి. అసలు మీలాంటి వాణ్ణి కట్టుకున్నందుకు నా కర్మ కాలిపోయింది. అందరు మొగుళ్ళు చేపలు అమ్ముకొని డబ్బులు తెస్తున్నారు. మీరు కూరకి కూడా తేవడం లేదు. ఈ ఇల్లు ఎలా గడవాలి? రోజూ ఈ గంజినీళ్లు తాగి నా ప్రాణం పోతోంది. ఏంటే సత్యమ్మా పొద్దున్నే అరుపులు? గోదావరి తల్లి నా వల్ల ఏది పడేస్తే అదే కదా. నేను తేగలను. సముద్రంలోకి దూకి నేను చేపల్ని పట్టుకోలేను కదా. నా రాత బాగోలేదు సత్తమ్మా. నా చేతులు చూడు, వల లాగి లాగి రంపం కోసినట్లు ఎలా కోసుకుపోయాయో. ఓహో, రాత బాగోలేదా? పక్కింటి పోలయ్యన చూడండి, రోజూ బుట్టల కొద్దీ చేపలు తెస్తున్నాడు. వాళ్ళ ఆవిడ రోజూ ఘుమఘుమలాడి కూరలు వండుకుంటోంది. నాకేమో మీరు రోజూ ఈ పీతలు, ముళ్ళ చేపలు తెచ్చిస్తున్నారు. ఇవాళైనా కాస్త కళ్ళు పెద్దవి చేసుకుని వల గట్టిగా విసిరి ఓ 2 పెద్ద చేపలు తీసుకురండి.
లేదంటే రేపటి నుంచి ఈ గంజి నీళ్లు కూడా దక్కవు చెప్తున్నాను. అలా అనకే సత్యమ్మ. నదిలో చేపలు పడట్లేదు. ఈ రోజు చూడు, సముద్రం లోపలికి వెళ్ళి ఎవరూ పట్టలేనంత పెద్ద చేప పట్టి తీసుకొస్తాను. ఈ రామయ్య సత్తా ఏంటో ఈ రోజు నీకు చూపిస్తాను. హా చెప్తారులే, మీ సత్తా నాకు తెలియదా ఏంటి? ఆ మాటలకేముంది, కోటలు దాటతాయి. వెళ్ళి ఏదో ఒకటి పట్టుకురండి, నేను మీకోసం వేడివేడి అన్నం వండి పెడతాను. రామయ్య నవ్వుకుంటూ భుజాన వలవేసుకుని పడవ వైపు బయలుదేరాడు. సత్తమ్మ నిట్టూరుస్తూ లోపలికి వెళ్తుంది. రామయ్య పడవ వేసుకుని సముద్రం, నది కలిసే పాయ వద్దకు వెళ్ళాడు. మిట్ట మధ్యాహ్నం వరకు ఎండలో మాడిపోతూ వల వేస్తూనే ఉన్నాడు. కాని ఒక్క చేప కూడా పడలేదు. ఇవాళ సత్తమ్మ చేతిలో నాకు చావడం ఖాయం అని మనసులో భయపడుతున్నాడు. ఆఖరిసారిగా దేవుణ్ణి తలుచుకుని వలను బలంగా విసిరాడు. వల లాగుతుంటే విపరీతమైన బరువు అనిపించింది. అమ్మ బాబోయ్, ఏంటిది ఇంత బరువుగా ఉంది? ఏదైనా పెద్ద మొసలు రాతిబండో పడిందా ఏంటి? నా వల ఎక్కడ చిరిగిపోతుందో. గోదారమ్మ తల్లి, తల్లి కరుణించమ్మా. అతి కష్టం మీద రామయ్య వలను గట్టుకులాగాడు. వల ముడివిప్పి చూసేసరికి వాడి కళ్ళు జిగేల్మన్నాయి. అందులో ఒకే ఒక్క చేప ఉంది. కాని అది మామూలు చేప కాదు. అది సుమారు 2 అడుగుల పొడవు ఉండి దాని పొలుసులు అచ్చం బంగారం రంగులో తళతళ మెరుస్తున్నాయి. దాని తోక ఎర్రటి రంగులో పట్టుకుచ్చులా ఉంది. అమ్మా తల్లి, ఏంటిది? నా జీవితంలో నేను 100 రకాల చేపలు చూశాను, కానీ ఇలా బంగారు రంగులో మెరిసిపోయే చేపను ఎన్నడూ చూడలేదే. దీని పొలుసులు అచ్చం బంగారు నాణేలా ఉన్నాయబ్బా. అబ్బా, ఈరోజు నా అదృష్టం పండింది. దీన్ని తీసుకువెళ్ళి అమ్మితే మా కష్టాలన్నీ తీరిపోతాయి. నా సత్తి ఎంత సంతోషిస్తుందో. రామయ్య ఆ చేపను చేతిలోకి తీసుకోబోయాడు. ఆ చేప ప్రాణభయంతో గిలగిలలాడుతూ కొట్టుకుంటుంది. ఆశ్చర్యకరంగా ఆ చేప కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయి. అది రామయ్య వైపు చాలా దీనంగా నన్ను చంపద్దు అన్నట్లు చూస్తోంది. అరెరే, ఏంటిది? ఈ చేప కళ్ళలో అచ్చం మనుషుల్లాగా కన్నీళ్లు వస్తున్నాయేంటి? నన్ను చూసి బతిమాలినట్లు చూస్తోంది. పాపం, ఇంత అందమైన చేపను నేను ఎలా అమ్ముతాను? దీన్ని చూస్తుంటే నా చేతులు రావడం లేదు. రామయ్య మహా అమాయకుడు, దయగలవాడు కదా. ఆ చేపను అమ్మాలనిపించలేదు. దీన్ని అమ్మి డబ్బులు చేసుకునే కంటే దీన్ని బతికించి ఇంట్లో ఒక కుండలో పెంచుకుంటాను అని నిశ్చయించుకున్నాడు. ఎవరికీ తెలియకుండా ఆ బంగారు చేపను ఒక చిన్న బుట్టలో నీళ్లు పోసి పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. రామయ్య ఇంటికి చేరుకున్నాడు. చేతిలో బుట్ట బరువు చూసి భర్త ఏదో పెద్ద చేప తెచ్చాడని సత్తెమ్మ లోపల నుండి కత్తిపేట, గిన్నె పట్టుకుని పరుగున బయటకు వచ్చింది. ఓహో, ఇవాళ మా ఆయన ముఖం కళకళలాడుతోంది. బుట్ట బాగా బరువుగా ఉన్నట్లుంది. ఏవండి, పులస తెచ్చారా? పంజరం తెచ్చారా? కత్తిపేట రెడీగా ఉంచాను, త్వరగా ఇవ్వండి. ఇవాళ మసాలా వేసి చేపల పులుసు వండేస్తాను. ఆగు సత్యమ్మా, ఆగు. ఆ కత్తిపేట అవతల భారై. ఈ చేపను పులుసు చేయడానికి కాదుటే, ఇది చాలా ప్రత్యేకమైనది. ఆ, పులుసుకి కాదా? పోనీ నూనెలో వేపుడు చేద్దామా? అదేమైనా సరే, ముందే ఆ చేపను బయటకు తీయండి. సత్తెమ్మ బలవంతంగా బుట్ట లాక్కుని లోపలికి చూస్తుంది. ఆ నీళ్లలో బంగారు రంగులో మెరుస్తూ ఈదుతున్న ఆ వింత చేపను చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. అమ్మ బాబోయ్, ఏంటండి చేప? దీని చర్మమేంటి పసుపు రాసుకున్నట్లు అలా మెరిసిపోతోంది? నేను నా జన్మలో ఇలాంటి చేపను చూడలేదు. సరేలేండి, ఏదైతేనే మనకెందుకు, వండేస్తే పోలా. సత్తెమ్మ చేపను పట్టుకోవడానికి చెయ్యి పెట్టబోతుంటే, సత్యమ్మా, నేను చెబుతున్నాను కదా, దీన్ని వండటానికి వీల్లేదు. దీన్ని మనం పెంచుకుందాం. ఇది నా వలలో పడినప్పుడు ప్రాణభయంతో కళ్ళెంబడి నీళ్లు కార్చింది. నన్ను చూసి చంపొద్దు అని బతిమాలింది. దీన్ని ఎలా కోస్తావే పిచ్చిదానా? ఇది మన ఇంట్లో ఒక ప్రాణిలాగా ఉండిపోతుంది, అంతే. ఇంకో మాట మాట్లాడొద్దు. ఏమండి, మీకేమైనా బుర్ర చెడిపోయిందా? రోజంతా కష్టపడి కడుపు మార్చుకుని మీరు పట్టుకొచ్చిన చేపను వండుకోకుండా ఇంట్లో పెంచమంటారా? అసలు మనకే తినడానికి సరిగ్గా గింజలు లేక పస్తులు వండుకుంటుంటే ఈ చేపకు మనం నీళ్లు పోసి పెంచాలా? ఇది కుక్క, కోడి అనుకున్నారా పెంచుకోవడానికి? పక్కకు జరగండి. ఈరోజు నేను దాన్ని వండాల్సిందే. లేదు సత్యమా, నా ప్రాణం పోయినా సరే దీన్ని వండనివ్వను. ఏమండి, నేనంటే మీకు ఎక్కువ ప్రేమ లేక ఈ చేపంటే ప్రేమ? ఈరోజు ఆ చేపైనా ఉండాలి లేక నేనైనా ఉండాలి, చెప్పండి. అయ్యో దేవుడా, ఈ ఆడవాళ్లతో ఇదే పెద్ద చిక్కు.
అదే సమయంలో ఊరి జమీందారు గారి గుమస్తా తన అనుచరులతో కలిసి ఆ వీధిలో నడుచుకుంటూ వస్తున్నాడు. రామయ్య ఇంట్లో జరుగుతున్న పెద్ద గొడవ విని ఏమైందా అని వాళ్ళ గుడిసె దగ్గరికి వచ్చాడు. ఏంటయ్యా రామయ్య, మీ ఆవిడ అరుపులు ఊరి చివరి దాకా వినబడుతున్నాయి. ఏమైంది? ఎందుకు అలా కొట్టుకు చస్తున్నారు? చూడండి గుమస్తా గారు, మా ఆయనకు మతిపోయింది. ఈరోజు ఏదో బంగారు రంగులో మెరిసిపోయే ఒక వింత చేప వలలో పడితే దాన్ని వండుకొనివ్వకుండా ఇంట్లో పెంచుకుంటానంటున్నాడు. ఏమైనా న్యాయంగా ఉందా అండి? ఏమిటి? బంగారు రంగులో మెరిసిపోయే చేప? ఎక్కడుంది రామయ్య? ఒకసారి నాకు చూపించు. రామయ్య భయపడుతూనే ఆ బుట్టను తీసుకుని వచ్చి గుమస్తా ముందు పెడతాడు. గుమస్తా అందులోకి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అరెరే, సాక్షాత్తు ఆ భగవంతుడే మమ్మల్ని ఇక్కడికి పంపాడు రామయ్య. ఇది మామూలు చేప కాదు, అరుదైన స్వర్ణమత్స్యం. ఈ చేప కోసమే మేము వారం రోజులుగా వెతుకుతున్నాము. మీరు వెతుకుతున్నారా? నాకేమీ అర్థం కావడం లేదు బాబు. ఆహా, రామయ్య, మన జమీందారు గారి ఏకైక కూతురు రాజనందిని గత 2 నెలలుగా ఒక వింత జబ్బుతో బాధపడుతుంది. ఆమె ఎవరితోనూ మాట్లాడడం లేదు, నవ్వడం లేదు, అన్నం ముట్టడం లేదు, ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉంది. ఒక పెద్ద వైద్యుడు ఏమన్నాడంటే, ఆమెను సంతోషపెట్టాలంటే సముద్రంలో అరుదుగా దొరికే ఒక బంగారు చేపను తెచ్చి మీ కొలంలో ఆమె కళ్ళ ముందు ఉంచండి. దాన్ని చూస్తే ఆమె మనసుకు ప్రశాంతత కలిగి ఆ జబ్బు తగ్గిపోతుంది అని చెప్పాడు. నేను వారం రోజులుగా వందలాది జాలర్లను పంపి వెతికించాను, కానీ ఎవరికీ దొరకలేదు. ఈరోజు ఆ చేప నీ వలలో పడింది రామయ్య. అమ్మ బాబోయ్, జమీందారు గారి అమ్మాయికా? అవునమ్మా. రామయ్య, ఈ చేపను నేను తీసుకువెళతాను. దీనికి బదులుగా మీకు 50 రూపాయలు ఇస్తాను, తీసుకోండి. రామయ్య ఇంకా ఆ చేప వంక జాలిగానే చూస్తున్నాడు. కాని సత్తెమ్మ బుర్ర గిర్రున్న తిరిగింది. ఆమెలో గడుసుదనం నిద్రలేచింది. ఆగండి గుమస్తాగారు, ఇది మామూలు చేప కాదు. మా ఆయన ప్రాణాలకు తెగించి పట్టుకొచ్చిన దేవతా చేప. దీనికి 50 రూపాయలా? కుదరదు. అదేంటమ్మా సత్యమ్మా, పోనీ 100 రూపాయలు తీసుకో, ఇస్తాను. 100 కాదయ్యా, సాక్షాత్తు జమీందారు గారి అమ్మాయి ప్రాణాలు కాపాడే చేపిది. దీనికి 500 రూపాయలు ఇస్తేనే ఇస్తాను, లేదంటే నేనే ఇప్పుడే దీన్ని కూర కోసుకొని వండేస్తాను. సత్యమ్మా, ఏంటే పిచ్చి వేషాలు? గుమస్తాగారితో బేరాలా? అయ్యో ఆగమ్మా తల్లి, చంపేయకు. సరే, నువ్వు అడిగినట్లుగానే 500 రూపాయలు ఇస్తాను. రేపు ఉదయం వచ్చి జమీందారు గారి కోటలో మీ నగదు మీరు తీసుకోండి. నేను ఈ చేపను తీసుకెళ్తున్నాను. గుమస్తా ఆ చేపను ఎంతో జాగ్రత్తగా తీసుకుని తన మనుషులతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూశారండి, 500 రూపాయలట. ఈరోజు నేను దాన్ని వండేసి ఉంటే ఎంత ఘోరం జరిగిపోయేదో కదా. మీ అమాయకత్వమే ఈరోజు మన రాత మార్చేసింది. డబ్బు వస్తుందన్న సంతోషం ఉంది, కానీ సత్యమ్మా, నాకెందుకో ఆ చేపను అలా పంపించేసినందుకు గుండెలో ఏదో మూల బాధ ఉంది. అది నా వంక దీనంగా చూసింది. హబ్బో, మీ జాలిపాడుగాను. ఆ చేప జమీందారి గారి కోటలో బంగారు కొలనులో మహారాణిలా బతుకుతుంది. దాని ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు. మీరు ప్రశాంతంగా పడుకోండి. ఆ రాత్రి రామయ్యకు నిద్ర పట్టలేదు. తను కాపాడిన చేప గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య, సత్తెమ్మ ఇద్దరూ కలిసి జమీందారు గారి కోట ముందు భయపడుతూ నిలబడ్డారు. లోపల నుంచి గుమస్తా వచ్చి వాళ్లను లోపలికి తీసుకెళ్లాడు. జమీందారు రామభద్రరాజు ఎంతో సంతోషంగా, రామయ్య, నువ్వు ఈరోజు ఒక జాలరివి కాదు, నా పాలిట దేవుడివిరా. నా కూతురికి నిన్న రాత్రి మీరు ఇచ్చిన ఆ బంగారు చేపను చూపించాను. ఆ చేపను చూడగానే 2 నెలలుగా మంచం మీద అచేతనంగా పడి ఉన్న నా కూతురు నవ్వుతూ పైకి లేచి కూర్చుంది. ఆ చేపతో ఆడుకుంటూ అన్నం కూడా తిన్నది. నా బిడ్డ ప్రాణాలు కాపాడావు రామయ్య. అయ్యో దొరగారు, నేనేం చేశాను బాబు? అదంతా ఆ దేవుడి దయ దొర. ఆ చేప ప్రాణం తీయడానికి నా మనసు ఒప్పలేదు, అందుకే బతికించాను. అదే నీలోని దైవత్వం రామయ్య. అదృష్టం అనేది కేవలం కష్టపడితేనే రాదు. నీలాంటి జాలిగల గుండె ఉన్నప్పుడే ఆ అదృష్టం దేవుడి రూపంలో తలుపు తడుతుంది. గుమస్తా, ఆ 500 రూపాయలు రామయ్య చేతిలో పెట్టు. గుమస్తా 500 రూపాయలను రామయ్య చేతిలో పెడతాడు. రామయ్య, నీ నిజాయితీకి, నీ మంచి మనసుకు ఈ 500 చాలా తక్కువ.
ఈ రోజు నుంచి నిన్ను నా సొంత పడవలకు పెద్ద మాదిగగా నియమిస్తున్నాను. ఇకపై నువ్వు వల వేసి కష్టపడాల్సిన అవసరం లేదు. నా పడవలను పర్యవేక్షిస్తూ నెలకు 50 రూపాయల జీతంతో దర్జాగా బతుకు. ఇది నా బిడ్డ ప్రాణాలు నిలబెట్టిన నీకు నేను ఇస్తున్న బహుమతి. ఆ మాట వినగానే రామయ్య సత్తెమల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయ్య దొరగారు, మా కష్టాలన్నీ ఈ రోజుతో తీరిపోయాయి దొర. ఇన్నాళ్ళు నా భర్త అమాయకత్వాన్ని నేను తిట్టుకున్నాను. కాని ఆయన దయ, ఆయన జాలి వలని ఈరోజు నాకు ఈ మహాభాగ్యం దక్కింది. ఆ చేప క్షేమంగా ఉంది కదా దొరా? అది మా కొలనులో మహారాణిలా ఉంది రామయ్య. నువ్వు ఎప్పుడైనా వచ్చి దాన్ని చూసుకోవచ్చు. ఆనాటి నుండి రామయ్య బతుకు పూర్తిగా మారిపోయింది. జమీందారు గారి పడవలకు పర్యవేక్షకుడిగా ఎంతో బాధ్యతగా పనిచేశాడు. సత్తమ్మ కూడా గడుసుతనం తగ్గించి తన భర్తను ఎంతో గౌరవంగా, ప్రేమగా చూసుకుంది. ఆ పూరిగుడిసె పోయి వాళ్లకు ఒక పెద్ద పెంకుటిల్లు వచ్చింది. మనిషి మనసులో స్వచ్ఛమైన దయ, తోటి ప్రాణుల పట్ల జాలి ఉంటే ఆ భగవంతుడు అదృష్టం రూపంలో ఎప్పుడో ఒకప్పుడు తలుపు తడతాడని రామయ్య జీవితం నిరూపించింది.